కృష్ణా వరద జలాలను రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. కానీ ప్రాజెక్టు మొదలుపెట్టిన ముహూర్తం బాగోలేదో లేక ప్రభుత్వం పెద్దలు చేసిన పొరపాటో పనులు మాత్రం పూర్తి కాలేదు. లిఫ్ట్ ప్రాజెక్టుకు ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అసలు ఏపీ తెలంగాణ మధ్య రాజకీయ ఆరోపణలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ప్రాజెక్టు ప్రస్తుతం పరిస్థితి ఏంటి? రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఈ నెల 23న ఎన్జీటీ ఏం చెప్పబోతోంది? కృష్ణానదికి వచ్చే నీళ్లు తక్కువ, అవసరాలు ఎక్కువ. ఇదే కదా తెలుగు రాష్ట్రాలు చెబుతున్నది. ఆ నీళ్ల వాట మావంటే మావని తగులాడుకుంటున్నాయి రాష్ట్రాలు. ఈ ఇద్దరి కొట్లాటల మధ్య ఎన్ని నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయో తెలుసా? అటు ఇటుగా 650 టీఎంసీలు, ఒక్కోసారి 1000 టీఎంసీల వరకు ఎవరికీ కాకుండా సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. అసలు కృష్ణా జిల్లాల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కిన వాటానే 811 టీఎంసీలు. తాత్కాలికంగా తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చినా వాడుకున్నది మాత్రం 116, 117 టీఎంసీలే. ఏపీకి 512 టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి. గట్టిగా వాడిన 100 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతోంది ఏపీ. పరిస్థితి ఇలా ఉంటే కృష్ణానదిని సమర్థవంతంగా వాడుకునే పరిస్థితే లేదంటే ఆ ప్రాజెక్టును ఆపండి, ఈ ప్రాజెక్టును నిలిపివేయండని అగ్గి రాజేసుకుంటున్నాయి రెండు రాష్ట్రాలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. 3820 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకం శ్రీశైలం ప్రాజెక్టులో 854 నుంచి 800 అడుగుల దిగువ వరకు ఉన్న నీటి నిల్వలను సీమలోని జిల్లాలకు అందించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. 2020 మే నెలలో టెండర్లు పిలిచి 3 ఏళ్లలోపు పనులు పూర్తి చేయాలని అప్పటి వైసీపీ నిర్ణయించింది. అయితే ఈ ప్రాజెక్టు పనులు ఆపివేయాలని తెలంగాణకు చెందిన గోవిగొళ్ల శ్రీనివాస్ హరిత గురించి ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఎన్జీటీ ప్రాజెక్టుకు స్టే విధించింది. దీంతో సీమ వాటర్ లిఫ్ట్ ప్రాజెక్టు మరుగున పడింది. ప్రాజెక్టు నిర్మాణ స్థలం వద్ద కోట్ల విలువైన పరికరాలు 5 ఏళ్లుగా నిరుపయోగంగా తుప్పుపట్టిపోతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 885 అడుగులకు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు ద్వారా సీమ జిల్లాలకు సాగు, త్రాగునీటిని అందించలేని పరిస్థితి. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో 854 నుంచి 800 అడుగుల దిగువన ఉన్న నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం కాలువలో పోసి సీమ జిల్లాలకు తరలించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని కేసీ కెనాల్కు 10 టీఎంసీలు, తెలుగుగంగ కాలువకు 29, ఎస్ఆర్బీసీకి 19, చెన్నై త్రాగునీటి సరఫరా కోసం 17 టీఎంసీల చొప్పున మొత్తం 100 టీఎంసీల నీటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను 3 దశలలో నిర్మించాలి. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి నిల్వల సమీపంలోని శంగమేశ్వరం నుంచి 22 కిలోమీటర్ల పొడవున కాలువను తవ్వటం, ఆ తరువాత పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టడం, ఒక్కో పంపు 2900 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా 12 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉంది. 3వ దశ పంపింగ్ స్టేషన్ నుంచి డెలివరీ ఛానల్ పేరిట పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులర్ దిగువన 300 మీటర్ల వద్ద కాలువలో నీటిని చేరేలా కాలువ తవ్వకం పనులు చేపట్టాలి. 2020 మే నెలలో వైసీపీ ప్రభుత్వం పనులు చేపట్టింది. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పనులు చేపట్టడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కానీ లేదంటే కృష్ణా నదీ జలాల పైన మరి ఇరు రాష్ట్రాలు కూడా మరి నీటిని సద్వినియోగం చేయడానికి ఉన్నటువంటి ఒప్పందాలను చేసుకోవడం ద్వారా మరి ఇప్పుడు వృధా అయిపోయినటువంటి ఈ యొక్క ప్రాజెక్టుని తిరిగి నిర్మాణం చేసుకోవచ్చు. ఇది నీరు మాత్రం ప్రతి సంవత్సరం కృష్ణా నదీ జలాల కింద ప్రతి ఏటా కూడా ఈ సంవత్సరమే 200 టీఎంసీల నీరు మరి శ్రీశైలానికి చేరడం జరిగింది. ఇది కేవలం మన రిజర్వాయర్ సామర్థ్యం కేవలం 225 సామర్థ్యం కూడా లేదు. అయితే విద్యుత్ జనరేషన్ కానీ సముద్రానికి వదిలినటువంటి నీటిని అంతా కూడా లెక్కేస్తే అత్యధిక భాగం సముద్రం పాలై వెళ్ళింది. అయితే దీని బదులు మరి అత్యంత కరువు పీడిత ప్రాంతాలైనటువంటి రాయలసీమ ప్రజల యొక్క కరువు పీడిత రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీరు ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
2020 జూలై 30న సిడబ్ల్యూసి ఎఫెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా పనులు చేపట్టకూడదని కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ అప్పట్లోనే వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టరాదని, కేంద్ర పర్యావరణ అటవీ శాఖల నుంచి అనుమతులు తప్పనిసరని చెబుతూ 2021 డిసెంబర్ 12న పనులు ఆపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ క్లియరెన్స్ లేకుండా పనులు చేపట్టడంపై వివరణ ఇవ్వాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీంతో చేసేది లేక ప్రాజెక్టు పనులను అప్పటి వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. రెండు 2021కి రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు అంచనా వ్యయం 3,280 కోట్లలో ఇప్పటి వరకు 698 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. అంటే కేవలం 18% పనులు మాత్రమే చేపట్టారు. పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో కోట్ల విలువైన పరికరాలు 5 ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. కొన్ని పరికరాలు తుప్పుపట్టిపోయాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టుకు చెల్లించాల్సిన 143.33 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించింది. ప్రాజెక్టు పూర్తి చేసి సీమ ప్రజలకు నీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్జీటీలో వాదనలు కూడా వినిపించింది. మరి సీమ వాటర్ లిఫ్ట్ ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏం తీర్పు ఇవ్వబోతుందో తెలియాలంటే ఈ నెల 23 వరకు ఆగాల్సిందే. నదీ పరివాహక ప్రాంతం నుంచి నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించి రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఆ ప్రాజెక్టులకు కృష్ణా జలాలను మళ్లించడం ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించేలాగా చొరవ చూపాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్, సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్, YKTV. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.